అందరికీ నూతన శుభాకాంక్షలు. అందరికి మంచిది కాదు. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. ఈ కవి సార్ పెట్టాము. ఇప్పుడు మా ముఖ్య కట్ చేసి मुसाफ दरा कट చేయి. రాజీవ్ ఆయన కూడా కట్ చేయాలి. బషీర్ సార్ సార్ మీరు బషీర్ బ్యాగ్ పెట్టుకుంటారు. రేపు మా సెక్రటరీ పెట్టుకున్నాం. మా సెక్రటరీ పెట్టుకున్నాం. మా సెక్రటరీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ ఈ సందర్భంగా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత కేసీఆర్ నియంత్రణ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షాన్ని కలిసి ఆ నియంత్రణ పాలనని ఇంటికి పంపించిన సందర్భంలో ఈరోజు ఈ పార్టీ కార్యాలయంలో ఈ కేక్ కట్ చేసి ఆనందోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. గత మీ అందరూ తెలుసు, కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం ఉండేది కాకుండా ప్రజలు నాయకులు తమ భావాన్ని స్వేచ్ఛని మాట్లాడే స్వేచ్ఛ కానీ ఉండేది లేకుండే అలా ఏ ఉద్యమాలు చేసినా అణచివేశారు. అలాగే ఉద్యమాల్ని చేసేవాడిని వారిపై కఠినంగా శిక్షించి జైలుకు పంపించారు. అలాంటి నియంత్రణ పాలన ఈ రాష్ట్రం నుంచి పీడ విరగలేదని చెప్పేసి ఈరోజు సిపిఐ భావించి ఈరోజు ఈ నూతన సంవత్సర సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఈ ఆనందాన్ని కార్యకర్తలందరికీ పంచడం జరిగింది. అయితే రాబోయే 24 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని చెప్పేసి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు కావాలి. కాకపోతే ఆ ప్రభుత్వం పైన కూడా సిపిఐ ఒక పోరాటం చేస్తుందని, అలాగే మనందరికీ విజయం చేకూర్చాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.